So hi, hello, and I think I'm really excited even before I start. ఎందుకంటే in the name of God series గురించి నేను కొంచెం ముందరే విన్నా అనుకుంటా. అండ్ when దర్శి is acting చాలా మందికి హోప్స్ హై అయిపోతాయి కదా. I think that's also plus point plus also a little negative. ఎందుకంటే దర్శి అన్ని స్క్రిప్ట్స్ అన్ని కూడా చాలా ఒకదానికొకటి చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ ఆల్సో నందిని గారిని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడం. అండ్ ఆల్సో వికాస్ అసలు ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది అన్నట్టుంటారు. బట్ ఐ థింక్ ద హౌ యు ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్ ఎంత ఇట్లా రగడ్ గా ఒక పెద్ద విలన్ లాగా మీరు ఇప్పుడు చూస్తే అట్లా అస్సలు లేరు. So I think you guys should take the credit and as well as the blame for all the hype that has been created for In the Name of God. So firstly, congratulations for the release. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు బేసికలీ అంత మాటలు అనేసిన తర్వాత ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ రియలీ పుట్టింగ్ మీ అండర్ సమ్ ప్రెషర్ ఆర్ పుట్టింగ్ ద హోల్ టీమ్ అండర్ సమ్ ప్రెషర్. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ యా, excited. Nandini, how are you feeling about ఈ ట్రైలర్ కి వచ్చిన అంత పెద్ద applause and so many good things that people have said about In the Name of God? So how do you feel about all of this? Actually, it feels really good. I'm still waiting, till evening. Public watches it till evening and get back to us with the genuine reviews. For us, always, when you're working on a project, for you, it's already a hit. So for us, it's like there. But I'm really waiting to talk about this. So only till evening I can. I'm like just waiting. ఓకే, సో తెలుగు ఎంత బాగా వచ్చు నందినికి అనేది మీరు ఇద్దరు చెప్పండి. దర్శి అండ్ వికాస్, తెలుగు ఎంత బాగా మాట్లాడుతుంది నందిని? తెలుగులోనే మాట్లాడుతుంది కదా. ఇంకెంత బాగా అంటే ఇప్పుడు చాలా ఐ థింక్ షీ హస్ ఇంప్రూవ్డ్ అ లాట్. లైక్ ముందర మాట్లాడటం కన్నా నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేసా ఆఫ్టర్ బిగ్ బాస్ నందినిని. సో నాకు తెలిసి ఇప్పుడు ఇంకెంత స్పష్టంగా ఇంకా చాలా నీట్ గా లైక్ షీ డజంట్ ఈవెన్ సర్చ్ ఫర్ వర్డ్స్ ఎనీ మోర్. చాలా మంచిగా మాట్లాడుతుంది అనిపిస్తుంది. సో ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ దట్ బికాజ్ ఐ న్యూ హర్ బిగినింగ్. She's killing it both on and off screen. Basically, she's literally killing it, and I mean killing it. I actually budgelo inkevaru I think a character ki dub cheste ledu Nandini, you only should go and dub for that character. And yeah, she came out of the rockstar performance along with Vikas. I was so drowned in this series that I'm so happy my friends are doing really well and they've outdone like. So this series is not just about Priyadarshi or na selection ivanni kaadu, but I think it is now more of Vikas, Nandini, and there are really some amazing performances like from Sai or Krishnamurthy garu, and a lot of amazing performances have come. కరెక్ట్. సో నేను టీజర్ చూస్తున్నప్పుడు నాకు ఇట్లా హార్ట్ లో ఒక రష్ ఉండింది అనమాట. మొత్తం ఆ టీజర్ అయిపోయే వరకు ఏదో అవుతుంది లాగా. సో ఇస్ ద హోల్ సిరీస్ గోయింగ్ టు బి లైక్ దట్. ఇప్పుడు నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే అసలు ఈ హోల్ సిరీస్ లో వికాస్ గారి రోల్ ఏంది, ప్రియదర్శి ఏం చేస్తాడు, నందిని ఎవరి తరపునుంది, whose property is it? I really want to know. I'm sorry. You should watch this series. You should watch. కొంచెమని చెప్పొచ్చు కదా. ఆ టీజర్ లో రిలీజ్ నాకు అంత సగం టెన్షన్ ఉంది. అసలు ఈయనెవరు, అసలు ఈమె ఏంటి, అసలు ఎవరితో ఉన్నారు, అసలు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం టెన్షన్ అదంతా. Basically there's a quadrangle love story between me, Meena. It's not triangle, it's quadrangle. Like I think we can call it even a polygon. Basically it is like ఎన్ని యాంగిల్స్ ఉంటే అన్ని యాంగిల్స్ లవ్ స్టోరీ ఉంది అనుకుంటా అయితే. సో ఓకే, యా. సో మీరు అందరూ ఇఫ్ ఐల్ ఆస్క్ యూ అట్ ది ఎండ్ దట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ sentence that you want to tell people who are really willing to watch ING, there are so many series కదా ఇప్పుడు. లైక్ నాకు తెలిసి ఏ కంట్రీ సిరీస్ అయినా కూడా నెట్ఫ్లిక్స్ ఈజీగా దొరుకుతుంది, అమెజాన్ ప్రైమ్ లో ఈజీగా దొరుకుతుంది. అట్లాంటప్పుడు మన ఇండియా నుంచి దేర్ ఇస్ సమ్ రియలీ గ్రేట్ కాంటెంట్ కమింగ్ ఇన్. అండ్ ఇలాంటి టైమ్స్ లో when there's so much content on the OTTs, why should somebody watch ING? I'll give you some time, you can tell it once we are going to end it. So I'm just giving you a buzzer time to prepare for this question because I want you guys to come up with really great answers. Sarena.
సో ఇప్పుడైతే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఉంటారు, అందరు అడిగిన క్వశ్చన్లు అన్ని ఆన్సర్ చేసేసి ఉంటారు. ఇప్పుడు నేను కొన్ని వెరైటీ క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని. ఐ నో యూ గైజ్ ఆర్ ఆల్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ గేమ్. సో we'll be playing the fun game with ing twist. Okay, so నేను చెప్తా ఇది. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఫస్ట్ రౌండ్ మనది. ఓకే, విత్ ing twist. సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ వద్దు పోవద్దు, మీరే ఉండాలి. అండ్ అందరు నిజమే చెప్పాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అబద్ధాలు చెప్పాలని ప్రామిస్ చేయండి. అండ్ అందరు నిజం చెప్పాలి. అండ్ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేమ్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. సో గెట్ రెడీ. సో ఓకే, ఫస్ట్ ఇది మనకు కొంచెం కాంటెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్ లాగా ఉంది, నన్ను ఏం అనుకోవద్దు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ మేడ్ అ మూవ్ ఆన్ అ మ్యారీడ్ వుమన్ ఆర్ అ మ్యాన్? నెవర్. ఓకే, నమ్ముతా. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గాట్ చీటెడ్ ఆన్? నేను చెప్తా ఎవరు అబద్ధం చెప్తారో. నెవర్. Because never? No, yeah. Okay, Vikas. No. Nandini. Yes. Okay, I don't want to go deep into this question because I have a lot more questions than akkada aduguta. So, in the name of God, never have I ever silently checked the phone of my significant other? Yes. ఎందుకు చెక్ చేస్తారు అబ్బా? అందులో ఏముంటది అనుకుంటారు మీరు అసలు అంతా? సో యా, గో ఫర్ ఇట్ వికాస్, గో ఫర్ ఇట్. అదే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలా లైట్ తీసుకోవాలి అంతే, సేమ్. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంతే చూస్తాను నేను కూడా. ఏదో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చూడడం తప్ప మీ క్యూరియాసిటీ ఏం లేదంటారు. See, not how it happened with me was then phone lo I was photos and suddenly the notification popped up with a message already written, so sorry, can't help it. All notification off చేయాలి. భయం లేదు కాబట్టి ఆన్ పెట్టుకుంటాం మేము, ఏం పర్లేదు. ఓకే, అండ్ నందిని మీరు చెప్పండి. No, first I'm asking the same question. Like, have you checked anybody's phone? I do re. ఏ కానీ నాకు కాదు గేమ్, మీకు అబ్బా, ఎందుకు నన్ను స్పాట్ లో పెడతారు ప్లీజ్. సో యా, ఐ డూ చెక్ సమ్ టైమ్స్ జస్ట్ టు నో దట్ ఎవ్రీబడి ఇస్ ఇన్ అ గుడ్ ట్రాక్. Same. Okay, so now in the name of God, never have I ever used a dating app. I did. ఏ బంబులో టిండర్ లేదా? వికాస్ అవసరం కూడా లేదు, వికాస్ అవసరం లేదు. దర్శి ముందర కూడా ఎప్పుడు యూజ్ చేయలేదా? I did చెప్తున్నా, I did use, yeah, but never got anything out of it. Yeah, it's a tough. That's when you understand you should have looks like Vikas, and that's Yeah. No, Nandini, no. I think girls are. Nandini, why on earth Nandini will need, like, why on earth she will need? అదే అనుకున్నా. బట్ ఏమో వేరే పేరు పెట్టి వాడుండొచ్చు కదా, వేరే పేరు ఫోటో పెట్టి జస్ట్ క్యూరియాసిటీ కోసం వాడుండొచ్చు కదా. No, I've never. I wish I used one. Maybe I would have got somebody from that. But Okay. Which So- means that she's single and ready to mingle. Is that what you're saying, Nandini? Like, Can we make headlines out of this? see, ఆల్రెడీ వచ్చి ఉంటుంది హెడ్లైన్స్. Okay, so అయితే ఇప్పుడు అదే క్వశ్చన్ అర్థం. In the name of God, I will tell the true marital status. Single, married, చెప్పండి. Committed Married. ఏంటి? Okay. Nandini. I'm committed in a relationship. So yeah. ఓకే, ఓపెన్ గా చెప్పేసిండ్రు. ఇప్పుడు నాకు ఇంకేం క్వశ్చన్స్ లేవు. ఇప్పుడు there's another question. And Nandini, okay, is it a very open thing that people know about it, like your love? I think my closed ones know about it. It's been 8 years, now this is the 9th year I'm in a committed relationship with someone. And yeah, my parents know about it. My friends who are close to me know about it. Yeah. ఎంత హార్ట్ అటాక్ వస్తుంది ఈ టీజర్ చూసిన తర్వాత, ఎన్ని హోప్స్ అయ్యాయి ఉంటాయి. ఇట్లా చేసి మరి I can see one heart attack coming for Vikas.
No. Bad jokes, man. Bad jokes. Don't feel. Not bad at all. In the name of God, I have never had a crush on my co-actor because I had. Let's. Darshi Evaru. I'll not tell boss. But I want okay. You wanted yes or no? I said yes. Thank you. Actually, I wanted some more information because you. Huh? Thinking whether మీరు should I చెప్పండి. When Crush, who crush ఎవరు Oh, this is a series. ఈ సిరీస్ లో ఈ సిరీస్ లోది కూడా చెప్పొచ్చు. ఎవరని చెప్పాలా? ఎవరైనా చెప్పాలి. నందిని ఎంత ఓపెన్ గా కమిటెడ్ అని చెప్పిన తర్వాత మీరు ఎందుకు దాస్తున్నారు అసలు? వేర్ ఇస్ దట్? చెప్పరా? ఎంత ఓకే నందిని యూ. Yeah, of course, we end up having that crush on co-stars. Naku undi. Pony, at least you can tell who were you in total awe of when you were working. It could not be like in a romantic way crush ani. Who were you in total awe of? Like inta baga chestunaro leda what a person leda what a personality itla anukunnollu evaradani cheppandi. I usually like alani kaadu okka person ani kaadu, whosoever I work with, if I really like them, they're under my crush list. So there are many. There are many, like there's not one person that you still think of leda. Okay, Vikas. ఏంది ఇది ఇంత డిప్లొమాటిక్ గా చెప్తున్నారు మీరు? నాట్ 1%, ఒకరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రష్ లిస్ట్ లో ఉంది. ఓకే దర్శన, ఓన్లీ హోప్స్ నువ్వే. I'll tell one name. కానీ మళ్ళీ హెడ్లైన్స్ అయితే అబ్బా అదే అరే ఇన్ awe of అంటున్నా, someone whom you admire in a very respectable way. This is respectable way. I think Revati garu is my like the first time crush when I started like too much admiring a person. Again, crush is a bad word here, to like probably inappropriate word, but I think వారిని ఫస్ట్ టైం వారితో వర్క్ చేసినప్పుడు యుద్ధం శరణంలో I had like huge admiration for Revati garu, and I've been a huge fan of her ever since. ఇంకా ఇట్లా చాలా మంది ఉన్నారు. So but one person who I've already like always wanted to work with such kind of personality. super. So Nandini and Vikas, a small question in between. Meeku already telsu that she is doing so many series and stuff. So when they approached you and when they told you that that she is starring and so is Vikas starring, ఇలా అంతా చెప్పినప్పుడు మీ ఫస్ట్ థాట్స్ ఏముండే about each other? మళ్ళీ వీడితోటే నీ అమ్మ ఇంకో ఎవడు దొరికినట్టు వీడి దొరికింది. No. So I have to tell about Darshi. Yeah, Darshi and Nandini. What did you think when they first told you these other people starring? I was surprised actually. Like first, Darshi నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ చూసింది లేదు. So even the audience will feel that he's done a wonderful job. Seriously, 6 episodes చూసాను, ఇంకా 1 episode. Yeah. Okay, అసలు ఎట్లుంటాడు అనుకున్నారు on the set? What? On the set ఎలా ఉంటాడు అనుకున్నారు? It's very calm. Please be honest about this. I am honest. Tell that without Caravan I was not coming to the shoot. No, Without staff I was not working around, and I even wanted Subway in Maridmilli Forest. Tell all that, please. Very good actually. In fact, I actually bet him with the belt once. ఏంటి ఏమన్నారు? Nandini got slapped. Sorry, very sorry for that. I didn't get this. Nandini, please explain. What is the story behind this? So, because can you just get out again for all of us? During one of our fight scenes, clears with the belt. I still remember. ఎవరికి దాకింది? Nandini got a slap. Oh,
Rajeshwari ఎంత టైట్ స్లాప్ అంటే ఆ స్వెల్లింగ్ తగ్గడానికి we waited for few minutes so that the swelling goes down and we can reshoot it. అసలు లేదు so bad. When I was not in shot, I hit like tight. సో ఎవరు కొట్టారు ఇంతకి? దర్శి కొట్టారా? లేదు వికాస్ కొట్టిండా? సో చూడడానికి ఎంత మంచిగా ఉన్నారు. అంత మంచి గట్టి కొడతారా? సో ఓకే, సో they didn't say anything. Just asked sorry and they continue the scene. ఓకే, Thank you so much for the support. ఏమంటావులే కొట్టిన తర్వాత కూడా కొడితే పడ్డారు కాబట్టి మంచోళ్ళు అంటున్నారు. ఇప్పుడు నందిని ప్లీజ్ యూ టెల్ మీ, అసలు నిజంగా ఏమనుకున్నారు ఫస్ట్ ఇలా దర్శి అండ్ ఇలా వికాస్ అనే ఒక అబ్బాయి ఇలా దీస్ ఆర్ ద పీపుల్ స్టారింగ్ అంటే ఫస్ట్ థాట్ ఏం వచ్చింది మైండ్ లో? నాకు when Meena character came to me, నాకు అంటే మేల్ లీడ్స్ లో లైక్ ప్రియదర్శి నాకు ఎవరి గురించి తెలీదు. Once I was through Meena character, I went through the synopsis and the story. The first question I asked Vidya was who's playing Adi and who's playing Thomas, who's playing so and so. Then they said Priyadarshi is doing Adi and Thomas is done by Vikas. I didn't even had a second thought. I was like, Priyadarshi, I don't want to care about what I'm getting through it. It's like I'm doing it for Vikas. So yeah, the first question I asked was who. And then they said Priyadarshi, and I was all like, wow, this is this is the guy I was for so long to work with. Name and I said okay. I didn't even ask my reputation. That is all set. When they said Priyadarshi, I'm like, yes, thanks for giving me Meena and that too. సో స్వీట్. నేను కొంచెం కళ్ళు తుడుచుకొని వస్తా ప్లీజ్. వెరీ నైస్. అండ్ దర్శి, యా, సో మీరేమనుకున్నారు ఫస్ట్ ఈ కాస్ట్ చెప్పగానే? వికాస్ గురించి నాకు నందిని, I knew Nandini from her Metro Kadalu and some of very other performances, but I had నాకు వికాస్ డియర్ కామ్రేడ్ లో చేశాడని ఆ సిరీస్ షూటింగ్ అయిపోయేదాకా తెలియదు అనమాట. అండ్ అంటే ఇట్ వాజ్ అరే అవును కదా, అంటే ఏదో అంటే యూ మీట్ అ పర్సన్ ఏదో డేజా ఫీలింగ్, బట్ యూ జస్ట్ డోంట్ నో వెన్ డిడ్ యూ మీట్. బట్ ఇట్ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. అండ్ దెన్ అప్పుడు మళ్ళా అరే అవును కదా, అరే దట్ స్టోరీ విత్ దివ్య అండ్ వికాస్ అది కదా అని నేను అది బాగుండేది. బట్ రిలేటివ్లీ వీ హ్యాడ్ అ ఎంటైర్లీ న్యూ కాస్ట్ విచ్ all of them I met on set. And whether it was Vikas, Nandini napudaka I haven't met her like in person, but I knew that from her work. And it was interesting, very very interesting to meet. And especially it was very comfortable working with all of them. And whether it was even Justin, I think Avinash played a character, and Rossi by Muhammad Ali Beg, and they're really interesting characters. And Sai Priyanka, what an amazing performer, Tanugoda. And Devyani or Chandra Kandatta. So వీళ్ళందరూ ఏంటంటే I met them on set. We instantly became friends, and we were shooting in Rajamandri, అక్కడ మంచిగా ఊర్లో, or Amlapuram. We were shooting in these nice places, and Maridmelli was another good place. So it was a good getaway from all of us. And also when you all is what is the best part, that worked with all of these actors, they were bringing something new to the table. And that was very interesting for me to synergy. It was very good synergy for all of us, and I hope it was the same with me for them, or for them from me. But it was fun. The shooting was of course chala physically tiring kuda unde, because too much of running around, the action sequences, the fighting. I remember me and Vikas, like oka afternoon anta one day it's like we are hitting each other, and then again with the body pains, and it was very tough. ఏంటి మీరందరూ ఇట్లా గట్టి కొట్టేసుకున్నారా? నందినికి దెబ్బలు, మీకు బాడీ పెయిన్స్, ఇది ఏం ఎంత రాక్స్ గట్టి కొట్టుకున్నారు? and this chase sequence in the third episode. So ఇవన్నీ was watching, అంటే ఇవన్నీ ఇప్పుడు now I just somewhere in the fourth episode right now because I'm watching it. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఆ టైంలో it was so tough, but now I think all that hard work is paying off. I'm glad that it's happening. Super amazing. So getting back to our game now, because let's lighten the mood. So never have I ever lied that I really loved a movie when I didn't. I lied.
ప్రీమియర్ లకు పిలిస్తే ఏం చేస్తారు మీరు పాపం? The boys played really well. Inshallah, mashallah, Ruabza. Because you, I did. Nandini, you. Always. That's it. So can you so now since you're talking, is there any movie that has been hyped by people but you didn't like, and if you can just say personally, not Yes, nachaledu. I didn't like, but I'll not tell the name. ఏం వస్తలేదు నాకు ఇక్కడ మ్యాటర్. నేను పర్సనల్ చెప్తా రాజేశ్వరి, నీకు పర్సనల్ ఐ టెక్స్ట్ యూ రాజేశ్వరి, సో ఇట్స్ ఓకే. నేను నిజంగానే చేస్తా, అట్లీస్ట్ క్యూరియాసిటీ కోసం అన్నా. బికాజ్ యూ టెల్ మీ, ఒక్కరన్నా ఫాల్ ఇన్ ద ట్రాప్. యా 1%. నందిని లుక్స్ వెరీ ఇన్నసెంట్. నందిని విల్ ఫాల్ ఫర్ ఇట్. కమ్ ఆన్. I'll also take. సరే, ఓకే, ఫైన్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ shoplifted something. Yes, when I was a kid, I think I was in 6th class అనుకుంటా. ఆ రోజులో we didn't have CCTV cameras, by the way. Lucky. So yeah, that is when I stole, I think some mint chocolate. I think it was worth like some 3 rupees or 4 rupees from a supermarket, which I still go and shop there, but I don't tell them now. So. And you, Vikas? Never. So me. ఏమన్నారు? You never did a? You never shoplifted chocolate? ఏది కూడా? Okay. నందిని, మీరు? Yeah, I did a lot of times. అన్ని a lot of times. అసలు ఎంత మ్యాటర్ ఉందో అసలు చెప్పడానికి. What is that something that you remember? ఎప్పుడన్నా దొంగతనం చేసినప్పుడు భయమైందా, లేకపోతే how Obviously, is the feeling? కాలేజ్ లో ఒక్కసారి ఐ థింక్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఐ వాంటెడ్ సమ్ రింగ్ ఆర్ ఇయర్ రింగ్, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. సో ఐ వాజ్ ఆఫ్ టు శిల్పారామం టు బై ఇట్. వాళ్ళు చెప్పే రేట్స్ కి దట్ టైమ్ ఐ డెంట్ హ్యావ్ దట్ ఎనఫ్ మనీ టు బై ఇట్. సో వాళ్ళు ఓ దిఖావ్ ఏ దిఖావ్ అని చెప్పి ఐ స్టోర్ బ్యాగ్ లో పెట్టేస్తున్నా అది. అండ్ చాలా చేసి ఉంటాం లైక్ పెన్సిల్స్ ఆర్ ఒకసారి అయితే పక్కన లంచ్ బాక్స్ కూడా ఓపెన్ చేసి తిప్పి అక్కడ పెట్టేసేదాన్ని. I used to do all of this. Oh, that we all did. Oh, దర్శి, మీరు కూడా లంచ్ బాక్స్ దొబ్బేసి తినేస్తుండేనా? Oh yeah. School days, we were doing that. Intermediate, last bench lo kuchari. Yeah, we all did that. Yes. Because I hope ఇదన్నా మీరు చేసినారని. లంచ్ బాక్సా? ఇజ్జత్ పోదులేదు చెప్పరా రే. Okay. So never have I ever flirted with a fan. I never. Because నువ్వు ఇట్లా తల లేపుతుంటే నేను అట్లీస్ట్ ఇప్పుడైనా నేను ఓకే చెప్తాడేమో అనుకున్నా. అంత నో అని అంటావేంటి? ఫ్యాన్ అయినా డౌట్ వచ్చింది. ఫ్యాన్ ఎక్కడ? నోవా? నందిని? ఒకసారి ఎవరు సెల్ఫీ అడగడానికి వచ్చాడు. ఐ థింక్ గుంటూరు ఏదో షూట్ జరుగుతున్నప్పుడు, సిలీ ఫెలోస్ షూట్ జరుగుతున్నప్పుడు సంబడి కేమ్ అండ్ దట్ ఫెలో రియల్లీ లుక్డ్ అ బిట్ లైక్ వరుణ్ తేజ్. బాగున్నాడు అబ్బాయి అనుకున్నా. I hope he doesn't travel from Guntur to your house after watching this interview. So please don't. Madam. I should do Asal. like Darshiji one selfie. Nice. Okay. Never have I ever fallen asleep watching a movie. Never. Never. I did. Okay. You did, I would because rather- Don't ask me the name. Okay. So that she was saying. I rather switched off the TV and slept rather than malla dan petkoni. I didn't want to do that, so I never did that. Nandini. Yeah, I did. In theater lo oksari I was watching a very big Heroes Stars movie. I didn't, so I thought at least recliner double kattananduku AC lo padukundamani. But Slow clap for Nandini.
I really love Nandini stories. ప్రతి క్వశ్చన్ కి ఒక అమేజింగ్ ఆన్సర్ అండ్ స్టోరీ ఉంది చెప్పడానికి. So I'm proud of you, yeah. Thank you, Rajesh.